తెలంగాణ హన్నంకొండలో ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ ఎర్త్ క్వేక్స్ ని విత్స్టాండ్ చేయడానికి శాండ్ బాక్స్ టెక్నిక్ యూజ్ చేసి 12th సెంచరీలో వేసర అండ్ చాళుక్యన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కాకతీయ డైనాస్టీకి రాజైన రుద్రదేవుడు నిర్మించారు. అందువలన ఈ టెంపుల్ కి రుద్రేశ్వర స్వామి ఆలయం అని పేరొచ్చింది. అండ్ శివుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానులను ప్రతిష్ఠించడం వలన త్రికూటాలయం అని కూడా అంటారు. బట్ అప్పట్లో ఖిల్జీ డైనాసిటీ వాళ్ళు కాకతీయ రీజియన్ పైన ఇన్వేషన్ కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ని డెసిక్రేట్ చేసే టైంలో విష్ణుమూర్తి అండ్ సూర్య భగవానుల ఐడల్స్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ప్రెజెంట్ అయితే ఓన్లీ శివుడికి మాత్రమే పూజలు జరుపుతున్నారు. This temple is known for its richly carved pillars that has holes as small as even less than 1 mm diameter. And this massive 6 feet Nandishwarudu in between Garbhagudi and Kalyana Mandapam, which is made out of a single rock. Unlike other temples, Nandi here is facing Vishnumurti, looking at Surya Bhagavanudu and listening to Lord Shiva. Generally Shiva temples lo Kala Bhairavudu, Veerabhadrudu and క్షేత్రపాలకులుగా ఉంటారు. కానీ ఈ టెంపుల్ కి మాత్రం హనుమంతుడు క్షేత్రపాలకుడు. Because he is related to all 3 deities present here. And ఈ టెంపుల్ లో one side సురంగ మార్గం and on the అదర్ సైడ్ కోనేరు ఉంటుంది. అందులో ఉన్న వాటర్ ఎప్పటికీ డ్రై అవ్వకుండా ఉండేలా నిర్మించారంట. ఈ టెంపుల్ లో ఉన్న శివలింగాన్ని బ్రహ్మసూత్రలింగం అంటారు. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణం చాలా ఘనంగా జరుపుతారు. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 160 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం మా వరంగల్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే నన్ను ఫాలో చేయండి.